అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. అయితే ఈరోజు ఆషాఢ మాసంలోని వారాహి నవరాత్రులు అన్నవి స్టార్ట్ అవుతున్న అన్న విషయం మనందరికీ తెలుసు. అయితే వీటి గురించి ఎవరెవరు ఏ విధంగా చేసుకోవాలి, అసలు పూజా విధానాలు ఏంటి, వీటన్నిటి గురించి అయితే మనం తెలుసుకున్నాం. అయితే ఇంకా మనకి తెలియని విషయాల గురించి చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహర్ శర్మ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇప్పుడు ఆషాఢ మాసంలోని వారాహి నవరాత్రులు అన్నవి స్టార్ట్ అవుతున్న విషయం అందరికీ తెలుసు. అయితే ఈ వారాహి నవరాత్రులు అన్నవి ఎవరెవరు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఆ పూజా విధానాలు ఏంటి అన్నీ కూడా బయట మనకి ఆల్రెడీ తెలుస్తున్నాయి వీడియోస్ ద్వారా. అయితే ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే అసలు ఈ వారాహి అమ్మవారికి ఎటువంటి నైవేద్యం చేసుకుంటే త్వరగా మనం ప్రసన్నం చేసుకోవచ్చు, త్వరగా భక్తులు ఏ విధంగా ప్రసాదం చేసుకోవాలి, సో దీని గురించి కొంచెం వివరంగా చెప్తారా? ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, వీక్షించేటువంటి బిగ్ టీవీ భక్తి ప్రేక్షకులు కూడా ఈ యొక్క వారాహి నవరాత్రుల గురించి అనేక ప్రసార మాధ్యమాల ద్వారా తగినంత ఇన్ఫర్మేషన్ అంతా కూడాను ఇప్పుడు బయటికి వచ్చింది. అయితే ఇంకా రహస్యాంతర్గతమైనటువంటి శాస్త్ర అంతర్గతమైనటువంటివి, పురాణాంతర్గతమైనటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఇప్పటి వరకు కూడాను ఎక్కడ ఎవరికి కూడాను తెలియపరచలేదు. అయితే ఈ యొక్క వీడియోని ఆశాంతం వీక్షించండి. సందేహాలు ఉంటే మళ్ళీ మళ్ళీ చూడండి, లేదా ఒకసారి లైక్ చేసుకొని పెట్టుకుంటే మీరు లైక్డ్ వీడియోలో ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు చూసుకోవచ్చు. ఈ అమ్మవారికి ఏ ఏ నైవేద్యాలు పెడితే చాలా సంతోషిస్తుంది, ఏ విధమైనటువంటి వస్తువులతో ధూపం వేస్తే చాలా సంతోషపడుతుంది, అలాగే ఈ అమ్మవారికి ప్రధానముగా దీపారాధన విషయంలో కూడా ఎలా చేయాలి అనేటువంటి విషయాల గురించి సమగ్రంగా మరియు క్లుప్తంగా ఈ యొక్క కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క ఆషాఢ నవరాత్రుల్లో భాగంగా, గుప్త నవరాత్రుల్లో భాగంగా ఈ యొక్క వారాహి నవరాత్రులని 2 రకాల విధానాలతో పూజ చేసుకుంటారు. ఒకరు సూర్యోదయం ముందు లేదా సూర్యాస్తమయం తర్వాత. అలాగే దీంట్లో ప్రధానమైనటువంటిది ఏంటంటే, ఎవరైనా కానీ సూర్యోదయం ముందు దంతధావనం చేస్తారు, కానీ సూర్యాస్తమయం సమయంలో పూజ చేసుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా దంతధావనమే చేసుకోవాలి. ఇక అఖండ దీపం పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళు అఖండ దీపం పెట్టుకోవచ్చు, కలశం పెట్టుకునే వాళ్ళు కలశం పెట్టుకోవచ్చు, లేదా మామూలు చిత్రపటంలోనైనా కానీ ఈ యొక్క ఇంట్లోనైనా కానీ చేసుకోవచ్చు. చాలామందికి ఉండే సందేహం, ఇంట్లో చేయాలన్నా, తామస దేవత కాబట్టి దేవాలయంలో చేస్తే మంచిది అని అంటుంటారు. ఇంట్లోనైనా చేసుకోవచ్చు, కాకపోతే ఆధ్యాత్మికమైనటువంటి భావనము అలాగే దైవచింతనతో కనుక చేసుకుంటే ఎటువంటి దోషము లేదండి. కాబట్టి మనం పెట్టుకునేది చిత్రపటం, కాబట్టి ఆ చిత్రపటానికి మీరు ఆవాహన చేసుకొని చేసుకోవచ్చు. ఇక గమనించాల్సిన అంశం ఏంటంటే, అమ్మవారికి దీపారాధన. ఈ దీపారాధనలలో విశేషంగా అమ్మవారికి కందగడ్డతో చేసినటువంటి దీపారాధన చాలా విశేషము. కాబట్టి ఒక మంచి కందగడ్డను తీసుకొని దానికి దీపము ఏ విధంగా ఆకారం ఉంటుందో ఆ విధంగా కొంత తొలగించుకొని అందులో విప్ప నూనెతో కనుక దీపారాధన చేస్తే అమ్మవారి కటాక్షం చాలా సిద్ధిస్తుంది. అంటే ఆ దీపం వెళ్తున్నంత వరకు అమ్మవారి యొక్క ఆవాహనం అక్కడ ఉండి తీరుతుంది అని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రతిరోజు కూడా ఈ యొక్క పూజలో భాగంగా గణపతి యొక్క పూజ చేసుకొని, గణపతి యొక్క అనుగ్రహం తీసుకొని పంచోపచారాలు కానీ లేదా షోడశోపచార విధానంగా ఈ యొక్క పూజాది కార్యక్రమాలు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా అమ్మవారికి ఎటువంటి పుష్పాలతో అర్చించాలని చెప్పిందంటే శాస్త్రము, నీలిరంగు పుష్పాలతో అర్చించవచ్చు, లేకపోతే నీలిరంగు చామంతి పుష్పాలతో కానీ అర్చన చేయవచ్చు. అలాగే అర్చనలో భాగంగా విప్ప పూలతో కూడా అర్చన చేయవచ్చు. ఇక ఈ అమ్మవారికి అష్టోత్తరము అయిన తర్వాత విధిగా ఈ యొక్క లలితా సహస్రనామ పారాయణం చేయాలి. ఇక దీంతో పాటుగా అమ్మవారికి 12 నామావళులు ఉన్నాయి. 12 నామాలు అమ్మవారికి చాలా ప్రీతికరం. కాబట్టి ఈ 12 నామాలని మీరు విధిగా వీలైతే ఆ అష్టోత్తర పూజ అయిన తర్వాత 108 సార్లు కానీ, లేకపోతే 54 సార్లు కానీ, 41 సార్లు కానీ, కనీసం హీనపక్షంలో 27 సార్లు కానీ జపం చేసినట్లయితే అమ్మవారి కటాక్షము అతి శీఘ్రంగా కలుగుతుంది. ఈ అమ్మవారు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము. విష్ణు స్వరూపము వరాహ అవతారం అయితే, లక్ష్మీ స్వరూపము వారాహి అవతారం. అందుకే లక్ష్మీ సహస్రనామావళిలో భాగంగా ఈ అమ్మవారిని వారాహి ధరణి ధ్రువ అనే నామంతో లక్ష్మీ సహస్రనామాల్లో కూడా ఒక నామం ఉంది. ఇక అమ్మవారి యొక్క రథచక్రం పేరు కిరిచక్రము. అంటే 1000 వరాహములు లాగుతూ ఉండగా అమ్మవారు ఆసీనురాలై ఆ రథంలో ఉంటుంది. ఈ అమ్మవారికి రథచక్రిని అనగా రథసారథి స్తంభిని దేవిగా చెప్పబడి ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే,
ఈ అమ్మవారికి సంబంధించినటువంటి 9 రోజుల పూజ చేసుకుంటారు. వ్రతోద్యాపన కొంతమంది 14వ తారీఖు అంటున్నారు, కొంతమంది 15వ తారీఖు అంటున్నారు. మరి ఏ రోజుల్లో చేసుకోవాలనే ఆలోచన కూడా చాలామందికి ఉంది. అయితే సూర్యాస్తమయం తర్వాత పూజ చేసుకునే ఆచారం ఉన్నటువంటి వాళ్ళు 14వ తారీఖు రోజున ఉద్యాపన చేసుకోవచ్చు. సూర్యోదయం తర్వాత అనగా సూర్యోదయం కంటే ముందే ఉద్యాపన చేసుకునే వాళ్ళు 15వ తారీఖు రోజున ఈ యొక్క వ్రత ఉద్యాపన చేసుకోవచ్చు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ అమ్మవారికి ప్రధానంగా నైవేద్యముగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిని ఒక్కొక్క రూపంలో మనం కొలుస్తాం. ఎందుకనంటే ఈ 9 నవరాత్రుల్లో భాగంగా ఈ వారాహి నవరాత్రుల్లో వారాహి అమ్మవారిని ధూమ్ర వారాహి, కిరాత వారాహి, స్వప్న వారాహి, శ్వేత వారాహి, దండిని వారాహి, ఉన్మత్త వారాహి, ఇలా అనేక రకాలైనటువంటి రూపములతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా మనం కొలుస్తూ ఉంటున్నాం. కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన నైవేద్యం పెట్టాలి. కానీ ఖచ్చితంగా ప్రతిరోజు ఉండవలసినటువంటి నైవేద్యంలో పురాణాంతర్గతంగా చెప్పబడినవి ఏంటంటే కందగడ్డలు, చిలకడ దుంపలు, దానిమ్మ గింజలు, బెల్లం పానకం మరియు పనసపండు, అలాగే ఈ సంబంధించినటువంటి తేనె, ఆవునేతి, ఇలాచి పొడితో చేసినటువంటి నువ్వుల లడ్డూలు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అమ్మవారి యొక్క నైవేద్యంలో ఉండి తీరాలి. ఇక ఈ అమ్మవారికి వేసేటువంటి ధూపము, ఎందుకనంటే శివో అభిషేక ప్రియ, విష్ణు అలంకార ప్రియ, అమ్మవారు ధూపముతో ప్రియత్వాన్ని పొందుతుంది. కాబట్టి అమ్మవారికి ధూపంగా మనం సాధారణంగా అగరబత్తీలు లేకపోతే హారతి కర్పూరం ఇచ్చేదానికంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి వస్తువులు అయితే మీకు సాధారణంగా ఇళ్లలో దొరుకుతాయి. ఆ వస్తువుల పొడిని కనుక మీరు తీసుకొని ఈ యొక్క బొగ్గు కుంపటిలో ఈ అమ్మవారికి సంబంధించి ధూపం వేసినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక దృష్టి అంటే నరదృష్టి, నరఘోష, నరబాధలన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లో ఎవరికైనా ప్రయోగ బాధలు చేసినా ఆ ప్రయోగ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా విశేషంగా చెప్పాలి అని అంటే ఈ ఇంట్లో అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ సంపూర్ణంగా కలుగుతుంది. ఈ విధంగా ఏ ద్రవ్యాలతో మీరు ధూపం వేయాలి అని అంటే గుగ్గిలము, తెల్లదైన నలుపుదైన, యాలకుల పొడి, పసుపు పొడి, తెల్ల గురువింద గింజల పొడి, తెల్ల ఈశ్వరి వేరు పొడి, ఇది దొరికితే తీసుకోండి, లేకపోతే తెల్ల ఈశ్వరి వేరును పక్కకు పెట్టండి. ఇక తెల్ల జిల్లేడు పువ్వుల పొడి, మిరప పొడి, కారపు పొడి, శొంఠి పొడి, మైషాచి, ఈ యొక్క వస్తువులని మీరు తెచ్చుకొని వచ్చి ప్రతిరోజు ధూపం వేసినట్లయితే, ఈ అమ్మవారి పూజ చేసిన తర్వాత ధూపం వేసినట్లయితే తప్పకుండా ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఇక తాంబూలముగా చెప్పవలసినట్లయితే ఈ తాంబూలముగా తమలపాకులో పచ్చకర్పూరాలు, యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, జుబ్బాది ఇలాంటి సుగంధ భరిమలమైనటువంటి ద్రవ్యాలను ఇచ్చి తాంబూలంగా అమ్మవారికి సమర్పించవచ్చు. ఈ సమర్పించినటువంటి తాంబూలాన్ని ఎవరైతే పూజ చేస్తారో వారు స్వీకరించవచ్చు. ఇక పెట్టినటువంటి నైవేద్యం ఏదైతే ఉంటుందో అదన్నీ కూడాను ఈ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడాను తీసుకున్నట్లయితే అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఈ యొక్క వారాహి నవరాత్రుల యొక్క పూజ విధానము భక్తిగా చేసుకోదలిచినటువంటి ద్వారా మీకు సకలమైనటువంటి శుభాలు కలుగుతాయి. ఎటువంటి శుభాలు కలుగుతాయి అని అంటే వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది, ధనప్రాప్తి కలుగుతుంది, కోర్టు న్యాయవాద విషయాల్లో మీకు మీదే విజయం అవుతుంది, ముఖ్యంగా భూగృహ వసతులు అనేటువంటివి కలుగుతాయి. ఇంకా చెప్పాలి అంటే శత్రు భయం అనేటువంటిది తొలగిపోతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పూజ చేసుకొని ఏ సమస్యకైనా పరిష్కారం 2 రకాల పరిష్కారాలు. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు మంత్ర పరిష్కారము, దైవ పరిష్కారం, అలాగే అనారోగ్యం చేసినప్పుడు వైద్య పరిష్కారము, మానవ పరిష్కారం. కాబట్టి ఈ యొక్క పూజ చేసుకున్న వాళ్ళు మంత్ర పరిష్కారం మానవులుగా మీరు పూజ చేసుకుంటారు, కానీ మంత్ర అనుగ్రహం కూడా కావాలి. కాబట్టి పూజ చేసుకున్న వాళ్ళు దైవానుగ్రహం పొందడం కోసం, అలాగే ఈ పూజ చేయలేకపోయాం, శక్తి లేకపోయింది, కనీసము మీరు ఈ యొక్క ఏదైనా హోమం చేస్తే బాగుండు కదా అని ఆలోచించేటువంటి వాళ్ళ కోసమై ఈ యొక్క 15వ తారీఖు రోజున రాత్రి 9 గంటలకి మా పీఠం ఆధ్వర్యంలో వారాహి అమ్మవారి యొక్క హోమము, ప్రత్యంగిర హోమము, బగళాముఖి హోమము మరియు రాజశ్యామల హోమం అనేటువంటిది సశాస్త్రీయంగా కేవలం 1500 రూపాయల రుసుముకి మీ గోత్రనామాలతో చేయించడం జరుగుతుంది. సాయంత్రం 5 గంటల లోపల మీ గోత్రనామాలు ఈ యొక్క కార్యక్రమం ద్వారా నమోదు చేసుకోవచ్చు. గురుగారు, ఇంకొక సందేహం ఏంటంటే ఇప్పుడు దేవిని పూజించే వాళ్ళు ఇంట్లోని పెట్టి పూజించే వాళ్ళు పర్టికులర్గా మనం చెప్పుకుంటే ఈ మాంసాహారాన్ని ఇంట్లో వండుకోవచ్చా? ఇక్కడ ఈ అమ్మవారిని తామస దేవత, తామస రూపంలో కొలిస్తే తామసమైనటువంటి పదార్థాలు పెట్టాలనే ఆలోచన ఉంది. కానీ ఇక్కడ మనము గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ అమ్మవారిని సాత్విక చింతనతో ఆరాధన చేయాలి. అందుకనే ప్రధానంగా చెప్పబడి ఉన్నటువంటిది ఏంటంటే ఈ అమ్మవారికి సంబంధించినటువంటి చిత్రపటం ఎలా ఉండాలి అని అంటే శ్వేతవరాహము అంటే ఏంటి, తెల్లటి
ఆకారం కలిగినటువంటిది, తెల్లటి దుస్తులు ధరించినటువంటి ఈ యొక్క వారాహి అమ్మవారిని కనుక మనం చిత్రపటంగా పెట్టుకుని పూజ చేస్తే మనలో ఉన్నటువంటి తమోగుణాలు, సత్వరజస్ తమోగుణాలు, రజోగుణము తమోగుణము పూర్తిగా తొలగిపోయి సత్వగుణము ప్రవేశించి మనం అందరికీ సమాజానికి అందరికీ కూడాను మనం ప్రియముగా మారుతాము. తద్వారా మనకు ఏదైనా కానీ రాజమార్గంలో రావాలి, దొడ్డి మార్గంలో రాకూడదు. అందుకని మీరు గమనించుకున్నట్లయితే ఇంట్లో మెయిన్ డోర్ నుంచి వచ్చినప్పుడు ఎంతో హుందాగా దర్జాగా మనం వస్తాం. అదే వెనక నుంచి వచ్చినప్పుడు తలకాయ ఉంచుకొని ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా వస్తాం. కాబట్టి తామస రూపంలో కనుక ఆరాధన చేసేటువంటి వాళ్ళు, అనగా వీర ఆరాధన లేకపోతే వామాచారంలో కౌళాచారంలో ఆరాధన చేసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించి చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ ఎటువంటి జాగ్రత్తలు లేకపోయినా కనీసం దైవ చింతనతో, ఆధ్యాత్మిక భావనతో సామాన్య మానవులు కూడా ఈ యొక్క దక్షిణాచారముగా అనగా సాత్వికమైనటువంటి దేవతగా మరి కనుక పూజ చేసుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుంది. ఇంకా చెప్పాలి అని అంటే ఈ యొక్క 9 రోజులు జరుగుతున్నంత వరకు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించండి, అబద్ధాలు ఆడకండి, మౌనంగా ఎక్కువసేపు ఉండండి, కటిక నేలపైన నిద్రించే స్థితి ఉండండి, ఒక్క పూట భోజనం మాత్రమే చేసేటువంటి విధంగా ఉండండి. ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా మీరు ఏ సంకల్పం కోసమైతే అమ్మవారిని ఆరాధన చేస్తున్నారో ఆ సంకల్పం అచిరకాలంలో నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అటు మగవారు కానివ్వచ్చు, లేకపోతే ఆడవారు కూడా ఇదే నియమాన్ని పాటించాలంటారా? అవునమ్మా, ఆడవారైనా మగవారైనా అందరూ కూడా ఇదే నియమాన్ని పాటించుకుంటూ చేస్తే చాలా మంచిది. గురుగారు, 4వ రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించుకుంటే మంచిది, అలాగే ఎటువంటి నైవేద్యం సమర్పించుకుంటే మంచిది? 4వ రోజు అమ్మవారిని కిరాత వారాహి రూపంలో కొలిచినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ అమ్మవారు ఉన్నటువంటి 9 వారాహి అమ్మవార్లలో చాలా అందమైనటువంటి దేవత అని చెప్పవచ్చు. ఈ అమ్మవారిని రక్షించే దేవతగా కూడా కొలుస్తారు. ఒరిస్సాలో ఎక్కువగా వారాహి అమ్మవారిని ఈ రూపంలోనే, కిరాత వారాహి రూపంలోనే కొలుస్తారు. సునామీలు, అల్లకల్లోలు, ప్రకృతి విపత్తులు లాంటివి సంభవించినప్పుడు ఈ అమ్మవారి యొక్క ఉపాసన ద్వారా రక్షింపబడతారట. అందుకనే విశ్వంలో సునామీలు, అల్లకల్లోలు, భూకంపాలు, ప్రకృతి విపత్తులు అంటే విశ్వానికి సంబంధించింది. ఇక మానవ జీవితానికి సంబంధించి మనం ఎలా అన్వయం చేసుకోవాలి అని అంటే, మనకు భయాందోళన కలుగుతాయి. ఏదో ఒక ఆపద వస్తుంది, ఆపదలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటాం. అటువంటి గట్టి ఇబ్బందులు, ఆపదల నుంచి అమ్మవారు మనల్ని బయటపడేస్తుందని చెప్పేటువంటి అమ్మవారు. కాబట్టి 4వ రోజున కిరాత వారాహి అమ్మవారి రూపంలో వారాహి అమ్మవారిని కొలిచినట్లయితే చాలా మంచి జరుగుతుంది. ఈ అమ్మవారిని ఆరాధించడం ద్వారా అదృష్టము మరియు పుష్టితత్వము, స్థిరత్వం కలుగుతుంది. ఈ యొక్క అమ్మవారిని పూజించినటువంటి వాళ్ళకి ఆధ్యాత్మిక భావనలు కుటుంబంలో అందరికీ కలుగుతాయి. దైవ భక్తి కుటుంబ సభ్యులలో పెరుగుతుంది. ఇక ఈ అమ్మవారికి దజ్యోజనము, అల్లం గారెలు నైవేద్యంగా పెట్టాలి. అల్లం గారెలు అంటే గారెలు ఎలాగో చేసుకుంటాం, అందులో అల్లం ముక్కలు వేయాలి. ఈ విధంగా అమ్మవారికి నైవేద్యం పెట్టినట్లయితే తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుందని చెప్పవచ్చు. చాలా చక్కగా వివరించి చెప్పారు గురువుగారు. ఇప్పటి వరకు ఏంటంటే దీని గురించి చాలామంది మాట్లాడారు, కానీ గురువుగారు మాటల్లోని మనకి ఏంటంటే వివరణగా, అంటే ఎటువంటి అవతారాల్లోని పూజించుకోవాలి, ఎటువంటి నైవేద్యం పెట్టుకుంటే మంచిది అని చెప్పి చాలా వివరంగా గురువుగారు అయితే మనందరికీ చెప్పడం జరిగింది. ఇంకా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే 15వ తారీఖున గురుగారు నిర్వహిస్తున్న వారాహి హోమంలో కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. For more videos like this, subscribe Big TV channel.